హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆల్ న్యూ క్రీటా. సో ఇది 2024 జనవరిలో లాంచ్ అయింది. ఎగ్జాక్ట్ డేట్ 16th మన హైదరాబాద్లో అవైలబుల్ ఉంది. సో నాకు ఛాన్స్ కూడా ఇచ్చారు, అపాయింట్మెంట్. సో మీ గురించి నేను క్రీటా న్యూ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చాను. ఏమేమి వస్తున్నాయి, ఫ్యూచర్స్ ఎలా ఉంది బండి, ఆన్ రోడ్ ప్రైస్, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం మన వీడియోలో. మా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద కీస్. అండ్ ఇది మన క్రీటా కీస్. లాక్, అన్లాక్, హోల్డ్. అండ్ ఇది బూట్. ఆటో ఓపెన్ అయితే బూట్ ప్రెస్ చేస్తే, ఆటో అంటే మనం వెనకాల ఇంకో బటన్ ఉంటే అది ప్రెస్ చేయాల్సి వస్తుంది. అండ్ గ్రిల్ ఈజ్ చేంజ్, టోటల్లీ చేంజ్ గ్రిల్ క్రీటాది. సో ఈ గ్రిల్ వచ్చేసి స్పెషాలిటీ ఏంది, పేరు పెట్టిరు మంచిగా, బ్లాక్ క్రోమ్ పారామెట్రిక్ రేడియేటర్ గ్రిల్. కానీ ఇవి వచ్చేసి హెడ్ ల్యాంప్స్, క్వాడ్ బీమ్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్స్. అండ్ ఇది డే లైట్ రన్నింగ్. డిఆర్ఎల్స్ అనవచ్చు. ఎస్, దీస్ ఆర్ ద డిఆర్ఎల్స్, డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్. అండ్ ముంగట మనకు సెన్సార్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ సేఫ్టీ వెహికల్, 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ అడాస్ ఫీచర్ కూడా ఉంది. ఏబిఎస్ అన్నీ వస్తున్నాయి ఇందులో. 1 by 1 చూద్దాం అవన్నీ కూడా. సో సైడ్ మిర్రర్ ఓఆర్విఎమ్స్ అన్లాక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ ఓఆర్విఎమ్స్. విల్ వాక్ అరౌండ్ ఒక్కసారి. అండ్ వీల్ సైజ్ చూద్దాం. డైమండ్ కట్ అలాయ్ వీల్స్, 215 by 60 R17 టైర్ సైజ్. డిస్క్ బ్రేక్, ఆల్ 4 wheels విల్ హ్యావ్ డిస్క్ బ్రేక్. అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ పర్పస్. అండ్ ఇది వచ్చేసి యూ కెన్ మేక్ ఇట్ అవుట్. ఇది ఐరన్, ఇది ఫ్యాబ్, లైక్ సమ్ ప్లాస్టిక్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా మిక్స్ అయి ఉండొచ్చు. ఇదైతే ఐరన్. బానెట్. సో లోపల సేఫ్టీ పర్పస్ కూడా మనకు ఉండొచ్చు. గ్లోబల్ ఎన్క్యాపింగ్ రేటింగ్ రాలేదు, వస్తే నేను అది కూడా షేర్ చేస్తాను. సో ఇందులో వచ్చేసి మనకు సైడ్ మిర్రర్లో ఇండికేటర్ ఇచ్చేసి ఇన్బిల్డ్ అండ్ కెమెరా. సో ఇందులో కెమెరా 360 degrees వ్యూ ఉంది. అండ్ టాప్ వ్యూ కూడా ఉన్నది. ఇంకో ఏమొస్తుందంటే కీలెస్ ఎంట్రీ. మన దగ్గర కీస్ ఉంటే కీలెస్ ఎంట్రీ, ఈ బటన్ వస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ డోర్ హ్యాండిల్కి క్రోమ్ ఫినిషింగ్ ఉంది, గ్లాసీ సిల్వర్ మంచిగా ఇచ్చిండు. సో మన కీ ఉంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రేర్ డోర్కి కూడా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చిండు, విచ్ ఈజ్ నైస్. అండ్ వెనకాల టైర్ కూడా సేమ్ డైమండ్ కట్ అలాయ్ వీల్ విత్ డిస్క్ బ్రేక్. టైర్ సైజ్ వచ్చేసి 215 by 60 R17. అండ్ మధ్యలో ఇది హుండాయ్ లోగో. సో మనకు పైన ఏమొస్తున్నాయి, సన్ రూఫ్ ఇచ్చేసి, లోపల నుంచి కూడా చూద్దాం సన్ రూఫ్. అండ్ ఇది షార్క్ యాంటీనా. అండ్ వెనకాల ఏమేమి వస్తున్నాయి, కనెక్టింగ్ టెయిల్ లైట్స్. కనెక్టింగ్ టెయిల్ లైట్స్ని ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. సో కనెక్టింగ్ టెయిల్ లైట్స్ అలా సీక్వెంటల్ ఈడ ఆన్ అయితే ఇలా కంటిన్యూ ఇలా వెళ్తుంటుంది. సో ఇది టెయిల్ లైట్. అండ్ ఇండికేటర్స్ కూడా అలానే వస్తుంది, సిగ్నలింగ్ ఇండికేటర్. సో మనం లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చేంజ్ చేసినప్పుడు అది చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద టెయిల్ లైట్. అండ్ స్టాపర్, టెయిల్ స్టాప్, బ్రేక్ కొట్టినప్పుడు ఈ టెయిల్ లైట్ ఆన్ అవుతుంది. డిఫాగర్ కూడా ఉన్నది మనకు. అండ్ వైపర్ అండ్ విత్ ద లోగో. ఇక్కడ లోగో ఉంది హుండాయ్ది. అండ్ మనకు క్రీటా బ్యాడ్జింగ్ వచ్చింది ఇక్కడ. అండ్ మోడల్ కూడా వచ్చింది, ఏ మోడల్. సో ఇది SX మోడల్, టాప్ మోడల్. అండ్ ఇలా కింద ఏమో వస్తుంది, విత్ కెమెరా, 2 lights. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా లైట్ ఒకటి ఇచ్చి విత్ సెన్సార్, ఫుల్లీ ప్రొటెక్టెడ్. అండ్ గ్రౌండ్ 20 mm గ్రౌండ్ క్లియరెన్స్.
అండ్ సైలెన్సర్ కూడా చూడవచ్చు మీరు. ఎగ్జాస్ట్ ఇక్కడ ఇచ్చింది, సింగిల్ ఎగ్జాస్ట్. సో దిస్ ఈస్ ద గ్రౌండ్ క్లియరెన్స్. బూట్ స్పేస్ కూడా చూసేద్దాం. సో బూట్ స్పేస్ వచ్చేసి 433 లీటర్స్ విత్ పార్సల్ ట్రే వస్తుంది. అండ్ స్పేర్ వీల్ చూద్దాం. బూట్ స్పేస్ అన్నాక స్పేర్ వీల్ ఇంపార్టెంట్ మనకు. స్పేర్ వీల్లో వీల్ సైజ్ ఎంత ఉంది? సో ఇందులో 205/65 R16 చిన్నగా ఉంది కొంచెం. బట్ స్పేర్ వీల్ ఎక్స్ట్రా స్టెఫ్నీ అన్నప్పుడు కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ మనకు ఫ్రంట్ రోలో సీట్స్ ఫోల్డ్ అవుతాయి, అది కూడా చేసి చూద్దాం. అరౌండ్ బూట్ స్పేస్ 800 వరకు వచ్చేస్తుంది, ప్లస్ అవుతుంది. చూద్దాం. ఆప్షన్ ఏడుంది, ఇలా ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది బూట్ స్పేస్. సో దట్స్ ప్లస్. అండ్ మనకు పెట్రోల్ ఆర్ డీజిల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్ ఉన్నది. ఇది రూఫ్ రైల్ మంచిగా గ్రిప్ ఉంది. డోర్ యాక్సెస్ కూడా బాగుంది ప్యాసింజర్ సీట్కి, మరి ఎక్కువగా హైట్ కూడా లేదు. సో ఈజీ టు బోర్డ్, ఈజీ టు క్లైమ్, నో ఇష్యూస్. సో డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ ఆన్ చేసినాక హౌ ఇట్ లుక్స్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఆల్ న్యూ క్రెటా. ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 17 lakhs to 19 lakhs. ఎక్స్ షోరూమ్. ఆన్ రోడ్ అనేది మళ్ళీ రోడ్ ట్యాక్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు నాకు కామెంట్స్లో కామెంట్ చేస్తే ఏ వేరియంట్ బట్టి, ఆల్ 6 వేరియంట్స్ ఉన్నాయి, ఆ వేరియంట్ బట్టి మీకు ప్రైస్ కూడా, ఆన్ రోడ్ ప్రైస్ కూడా షేర్ చేస్తాను. సెండ్ యువర్ కామెంట్స్. సో నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ ముందుగా చేయాలని. అంటే కమ్యూనికేషన్ అవుతుంటే విల్ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్స్, అప్డేట్స్ అలా వస్తుంటే ఐ విల్ ఆల్సో డూ మై బెస్ట్. సో ఇందులో కీస్ 2 వస్తాయి, ఇలా Hyundai 2 keys. Let's go to interior now. The most important interior of all new Hyundai Creta. సో డోర్లో ఏమేమి వస్తున్నాయి ఇందులో చూద్దాం. ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఇక్కడ మనకు లెదర్ ఫ్యాబ్రిక్ కోటింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ గ్రిప్డ్ యూ కెన్ సే, అది వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్. 4 పవర్ విండో కంట్రోల్స్, పవర్ విండో లాక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది మనకు డోర్స్ లాక్ అన్లాక్. అండ్ ఇది వచ్చేసి మనకు సైడ్ మిర్రర్ ఓఆర్విఎమ్స్ మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఆ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్. అండ్ ఇది అన్లాక్, ఇది లాక్. అండ్ ఇది బాటిల్ హోల్డర్, ఇక్కడ చిన్నగా ఏమైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఫైల్ పెట్టుకోవచ్చు. ఇది బాష్ స్పీకర్, టోటల్ 8 స్పీకర్స్ వస్తాయి విత్ సబ్‌వూఫర్స్. అండ్ హియర్ యూ గో, ఆల్ న్యూ Hyundai Creta ఇంటీరియర్ విత్ ఇంటిగ్రేటెడ్ టచ్ స్క్రీన్. వావ్, సూపర్. అటు వెళ్ళే ముందు మనకు సీట్లో ఏమేమి వస్తున్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్. ఫ్రంట్ అంటే ఫ్రంట్ మూవ్ అవుతుంది, బ్యాక్ అంటే జస్ట్ ఒక ఫింగర్తో మూవ్ అవుతుంది సీట్ మొత్తం. అండ్ ఇది రిక్లైన్. మళ్ళీ ఇదే బటను కిందికి మీదికి అవుతుంది చూడండి. సో మళ్ళీ ఇది కిందికి అంటే కిందికి అవుతుంది. సో విచ్ ఎవర్ పొజిషన్, ఎట్లా అంటే అలా, విచ్ ఈజ్ నైస్. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇందులో మనకు ఎక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్. కొంచెం పైకి వస్తే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోనికి, ఏ లో బీమ్ హై బీమ్ అలా. సో ఇది సెట్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ రోడ్, క్రూజ్ కంట్రోల్ అనుకోవచ్చు, పార్క్ అసిస్ట్. అండ్ ఇది ఆటో ఆఫ్ అంటే సిగ్నలింగ్ దగ్గర వచ్చినప్పుడు ఆటో ఆఫ్ అవుతుంది, బ్రేక్ మీద కాల్ తీయంగానే
ఇంజన్ ఆన్ అవుతుంది. సూపర్ టెక్నాలజీ. అండ్ ఇది పుష్ స్టార్ట్ బటన్, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి క్రీటా స్టీరింగ్. సో స్టీరింగ్ ఎలా ఉందో మీరు చెప్పండి. స్పోర్టివ్ ఉందా, నార్మల్ ఉందా, హౌ యూ ఫీల్, సెండ్ యువర్ ఫీడ్బ్యాక్. నాకైతే స్పోర్టివ్గా కనిపిస్తుంది స్టీరింగ్ వీల్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో మనకు స్టీరింగ్ వీల్లోనే ఆల్ మౌంట్స్ ఇచ్చేసిండు. సో కంట్రోలింగ్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి ఫస్ట్గా చూద్దాము. క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది మనకు ఆన్ చేసినాక ఏమేమి వస్తున్నాయి ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోనికి ఇస్తుంది. అండ్ ఇది రోడ్ లైన్ అసిస్ట్. అండ్ ఇది ప్లేబ్యాక్. అండ్ ఇది వచ్చేసి మనకు మోడ్స్, వాయిస్ అసిస్ట్, వాల్యూమ్ కంట్రోల్, అప్ అండ్ డౌన్, అండ్ సాంగ్ చేంజ్ చేసుకోనికి. నెక్స్ట్ పాట కావాలనుకుంటే పాట చేంజ్ చేసుకోవచ్చు. ఇది కాల్. అండ్ ఇది ఎక్స్ట్రా బటన్, ఏదన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చింది మనకు బై క్రీటా హుండాయ్. అండ్ లెట్స్ గో త్రూ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫోటైన్మెంట్ చేసినాక సో మ్యూజిక్ స్టార్ట్ అయింది ఫస్ట్. సో మనకు నావిగేషన్ అవన్నీ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకుంటే నావిగేషన్ తీసుకెళ్తుంది, విచ్ ఈజ్ నైస్. అండ్ ఇది సాంగ్ ప్లే అవుతుంది ఆన్ ఏ సెయిలింగ్ షిప్. సో జస్ట్ సీ ద మ్యూజిక్. సౌండ్ వాల్యూమ్ అని వెళ్దామా. సౌండ్ నైస్, నాట్ నైస్, ఎక్సలెంట్. బాష్ కాబట్టి మనకు సూపర్గా ఉంది మ్యూజిక్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆప్షన్స్ మనకు టచ్ స్క్రీన్లో వస్తున్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్. మనకు మ్యాప్, నావిగేషన్ అండ్ ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, క్లైమేట్ చేంజ్, calendar mode, quit mode, radio, media, Jio Saavn settings. Oh, Blue Link ante, so you need to download this app and control your car from your house. And inlo Amazon Alexa kuda manam install chesukochu. So voice assist toni Alexa ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు కార్ని. సో దట్ విచ్ ఇస్ నైస్, న్యూ ఫీచర్. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఏమేమి వస్తున్నాయి, సెటప్ ఆప్షన్ వస్తుంది. సెటప్ అంటే ఇవన్నీ సెటప్ వస్తుంది పైన. అండ్ సౌండ్ అవన్నీ విన్నాంగా ఇప్పుడే. ఇది బ్లూ లింక్. అండ్ స్టార్, వాట్ ఈజ్ స్టార్? సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా బటన్. ఇక్కడ ఇచ్చిండు ఏమైనా యాడ్ చేసుకోనికి. నన్ను అని ఉంది అంటే ఏమైనా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ప్లీజ్ అసైన్ ఏ ఫంక్షన్ టు దిస్ బటన్ అని వస్తుంది నావిగేషన్. సో ఏమైనా అసైన్ చేసుకోవచ్చు. సీక్, outer space communication, sound, track, hazard light, 4 indicators, media, rainy day, so music system malla play అవుతుంది. రేడియో కూడా వస్తుంది. వద్దనుకుంటే ఆఫ్. అండ్ ఇది నావిగేషన్. మనకు టచ్ స్క్రీన్ కూడా ఉంది, మళ్ళీ మాన్యువల్ కూడా ఉంది. సో ఇవన్నీ నైస్. అంటే ఏం అర్థం కాకపోతే ఈ బటన్స్ ప్రెస్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు, విచ్ ఈజ్ నైస్. అండ్ ఇది వచ్చేసి మనకు వాల్యూమ్. ఇది వచ్చేసి మనకు నావిగేషన్లో లార్జ్, ఎన్లార్జ్ చేస్తున్న బటన్. సూపర్ ఉంది. మొత్తం ఇండియా కనబడుతుంది ఇక.
ఇండియా కనిపిస్తలే ఇండియా వచ్చింది ఇండియా సరౌండింగ్ ఆల్ నైబర్స్. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, ముంబై, శ్రీలంక, మళ్ళీ సెంటర్కి వచ్చేసింది. ఎట్లా అంటే అట్లా మొత్తం దగ్గర స్పాట్ కూడా తీసుకుపోతుంది. సో టచ్ స్క్రీన్లో కూడా పోతుంది. మనకి ఇక్కడ నార్మల్ మాన్యువల్ ఆప్షన్ కూడా ఇస్తుంది, విచ్ ఈజ్ నైస్. అండ్ ఇవి వచ్చేసి మనకు టెంపరేచర్ కంట్రోల్, ఆటో ఆన్ చేయాలి ఇంజన్. లెట్స్ స్టార్ట్ ద ఇంజన్ అంటే ఫుల్ ఇంజన్ కాకుండా జస్ట్ లెట్స్ స్టార్ట్ ద ఇంజన్ మ్యాన్. జస్ట్ అవి ఇవి ఎందుకు నేను అదే సో పుష్ స్టార్ట్ బటన్ ఉంది ఇందులో, ఈడుంది గుంజకుండా. బ్రేక్ అండ్ క్లచ్ మీద కాలు పెట్టి పుష్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంజన్ స్టార్ట్ చేసినాం. ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అన్నీ బయట పడతాయి ఇలా. ఇది వచ్చేసి ఆటో ఏసీ. సో ఏసీ ఆన్ చేసిన ఏసీ అది దానంతా అది కంట్రోల్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి రేర్ డిఫాగర్, ఫ్రంట్ డిఫాగర్. ఇది ఆన్లో ఉండాలా, మనకు ఫిల్టర్ చేస్తుంది. ఇది సింక్ చేస్తుంది, కొత్త ఆప్షన్ వచ్చింది సింక్. అండ్ ఇందులో ఆఫ్ చేసి అండ్ ఇది వచ్చేసి మనకు యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ వస్తుంది అండ్ సీట్ పోర్ట్ వస్తుంది. వైర్లెస్ మొబైల్ ఛార్జర్ వస్తుంది. 6 గేర్ మనకు 6 గేర్స్ వస్తున్నాయి విత్ 1 రివర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇది వచ్చేసి ఏసీ వెంట్స్. సో మనకు ఇది అసిస్ట్ చేసుకోవచ్చు, లో అండ్ అప్ చేసుకోవాలంటే అప్, డౌన్ అంటే డౌన్, ఎంత గాలి కావాలో దాని ప్రకారంగా. ఓకే, వద్దంటే వద్దు. అట్లాగనే ప్యాసింజర్ సీట్లో కూడా ఉన్నది పార్కింగ్ అసిస్ట్. పార్కింగ్ అసిస్ట్ అంటే మనకు ఇక్కడ వీడియో ఫోటో ఆన్ అయిపోతుంది. సో రేర్ వ్యూ అండ్ టాప్ వ్యూ, సరౌండింగ్ ఏం జరుగుతుంది చుట్టుపక్కల మొత్తం చూపిస్తుంది. అలా ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్. సూపర్ ఆప్షన్స్ ఇవన్నీ, 360 డిగ్రీస్. ఇందులో ఇంకోటి బ్లైండ్ స్పాట్ కూడా వస్తుంది. రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ కెమెరా ఆన్ అవుతుంది. ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ కెమెరా ఆన్ అవుతుంది. అంటే బ్లైండ్ స్పాట్ అంటే నాకు అక్కడ కింద కనబడదుగా, మొత్తం కనబడుతుంది. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది, సైడ్ మిర్రర్లో కెమెరా చూసినాం కదా, ఆ కెమెరానే ఆన్ అవుతుంది. ఈ ఆప్షన్ అయితే హైలైట్. సో నైస్. అండ్ వచ్చేసి వాయిస్ అసిస్ట్ కూడా ఉంది. ఓపెన్ ద సన్ రూఫ్. Opening the sunroof. వెళ్ళిపోతున్నాయి టగా 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 టగా. కానీ ఒక వాయిస్ కమాండ్. క్లోజ్ ద సన్ రూఫ్. Closing the sunroof. సింపుల్. అన్ని గ్లాస్ ఇప్పుడు ఇది ఖతం. ఇంజన్ నాయిస్ కూడా విన్నారు కదా. సో ఇట్స్ వెరీ లో. అండ్ ఇందులో మనకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. సో ఇదంతా ఎలక్ట్రిక్, నార్మల్గా మాన్యువల్గా రాకుండా ఎలక్ట్రిక్ వచ్చింది. 2 కప్ హోల్డర్స్ అండ్ విత్ ఆర్మ్రెస్ట్ అండ్ విత్ స్పేస్. కొంచెం స్పేస్ ఉంది, ఏమైనా పెట్టుకోవచ్చు. చిన్నగా ఇక్కడ స్పేస్ ఉంది. కీస్ అన్న ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా పిల్లల ఇరేజర్ వస్తుంది. సో దట్స్ ఏసీ వెంట్. అండ్ ఇక్కడ మంచిగా గ్లాసీ ఫినిషింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది గ్లవ్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ అండ్ యూజర్ మాన్యువల్ ఫర్ ద కస్టమర్స్. అండ్ అన్లాక్, లాక్, పవర్ విండో కంట్రోల్, హ్యాండ్ గ్రిప్. ఇంకా పైన ఏమొస్తున్నాయి, సన్ రూఫ్ మనం మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. 1 టచ్. సో ఇది మాన్యువల్. వాయిస్ అసిస్ట్ కూడా ఉంది.
సో మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇందులోనే 2 లైట్స్ వస్తున్నాయి. అండ్ వద్దనుకుంటే సేమ్ బటన్ 1 టచ్ క్లోజ్ వస్తూనే ఉంటాయి మొత్తం మిషనరీ. అంటే ఏం చేసే అవసరం అదే క్లోజ్ చేసుకుంటాయి. అండ్ ఇందులో మనకు గాగుల్స్ ఏమని అంటే సన్ గ్లాసెస్ ఆర్ ఎనీ గ్లాసెస్ యూ కెన్ కీప్ ఓవర్ హియర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి SOS ఇచ్చిండు. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోతుంది మెసేజ్. కనిపిస్తుందా? ఎస్, SOS అండ్ బ్లూ లింక్. అండ్ ఇది హుక్ తీసుకోబర్రా బయన్. ఒకసారి ఆన్ చేసి చూసాం స్క్రీన్లో ఏమొస్తుంది. SOS అని ప్రెస్ చేస్తే విత్ బ్లూ లింక్ అడ్వాన్స్డ్ సర్వీస్ ఆర్ యాక్సెసిబుల్, యాక్టివేట్ నౌ అని అంటుంది. సో SOS ఈజ్ నథింగ్ బట్ సో ఫార్ అసిస్ట్ టు బ్లూ లింక్. సో ఈ బ్లూ లింక్ అంటుంది. బ్లూ లింక్ దగ్గర వెళ్తేనే మనకు అన్నీ వస్తాయి. దట్స్ ద ఫ్యూచర్స్. అండ్ ఇది సన్షేడ్. ప్యాసింజర్ సీట్లో బై డిఫాల్ట్ మిర్రర్ కంపల్సరీ వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు స్టీరింగ్లో ఏమేమి వస్తున్నాయి, టిల్ట్ అండ్ అప్ అండ్ డౌన్ అండ్ అప్, ఫ్రంట్ అండ్ బ్యాక్. నైస్. సో దీస్ ఆర్ ద నైస్ ఫీచర్స్ విచ్ కంపెనీ హెస్ గివెన్. అండ్ మనకు డాష్ బోర్డ్లో ఏమేమి వస్తుంది, IVM అని అంటారు కానీ నేను డాష్ బోర్డ్ అనుకుంటాను. మీరు కూడా అనుకోవచ్చు, లేదా మీరు IVM అనుకోవచ్చు, AVM అనుకోవచ్చు. సో లెట్స్ సీ. మనకి ఇంపార్టెంట్ ఏంది, స్పీడోమీటర్ 0 to 240 స్పీడ్లో వెళ్తుంది. అండ్ మనకు ఇందులో మోడ్స్లో వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు మనం. మోడ్స్ హోమ్ అని పెడదాం. లెట్స్ సీ ఏమున్నాయి మోడ్స్. సో ఇది వచ్చేసి 0 to 240 స్పీడోమీటర్. అండ్ ఇది వచ్చేసి ఎక్సలేటర్, RPM ఎంత ఎక్సలేటర్ ఇస్తున్నాం. ఓకే, డోర్స్ ఏమైనా ఓపెన్ ఉంటే అది వస్తుంది. అండ్ ఇందులో ఏమేమి వస్తున్నాయి ఇంకా, సీట్ బెల్ట్స్, అలారము అండ్ ఆటో ఏమైనా ఉంటే ఆటో ఆప్షన్ పెడితే ఆటోమేటిక్ బండి సిగ్నల్ దగ్గర ఆగి మళ్ళీ బ్రేక్ మీద కాల్ తీసేస్తే ఆన్ అయిపోతుంది. అలా ఒకసారి టెస్టింగ్ కూడా చేద్దాం ఇది యాక్చువల్గా ఎట్లా వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడైతే మనకు షోరూమ్లో ఉంది బండి. అండ్ ఇది ఫ్యూల్ గేజింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ పోతుంది అని చెప్తుంది ఫ్యూల్ ఉంటే. అండ్ ఇది టెంపరేచర్ ఆఫ్ ద కార్ 28 degrees Celsius ఎట్ ప్రెజెంట్. డ్రైవెన్ 3.8 kilometers ప్రెజెంట్. ఇంకేమున్నాయి, హోల్డ్ ఓకే సెట్టింగ్, కరెంట్ ట్రిప్. సో ట్రిప్ ఏమున్నాయి, ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాం మనం నావిగేషన్లో, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. సో నార్త్ డైరెక్షన్లో ఉంది కార్. అసలు సూపర్ కదా. క్రూజ్ కంట్రోల్, ఇది కాల్ ఆప్షన్ ఇక్కడ వస్తుంది, యాడ్ కాల్. ఇది ఎక్స్ట్రా బటన్, వాయిస్ అసిస్ట్, మోడ్స్, నో మీడియా సోర్స్ అవైలబుల్ బటన్. కనెక్ట్ చేయాలి. ఈ లైన్ స్టాండర్డ్గా ఫాలో అవుతారు. ఈడ ఒకటి లైన్ ఉంది, మళ్ళీ ఇట్లా ఒక లైన్ ఉంది. అంటే ఇది AC ఈవెంట్స్కి పెట్టినట్టు సపరేట్గా. కానీ స్క్రీన్ అయితే బాగుంది, ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సూపర్ ఉందిగా. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. క్రీటా ఇది కూడా ఊఫర్ ఉంది, సూపర్. అసలు రెడ్ సీట్లో మనకి ఏమేమి వస్తున్నాయో చూద్దాం. దానికన్నా ముందు డోర్ దగ్గరికి వెళ్దాం. డోర్లో ఏమేమి ఉన్నాయి, మనకు సన్షేడ్ ఉంది, సూపర్. ఇది సన్షేడ్ ఇది. అండ్ ఇది మిర్రర్, యూ కెన్ డిఫరెన్షియేట్. చైల్డ్ లాక్ కూడా ఉంది ఇందులో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఫ్యాబ్రిక్ విత్ లెదర్ మిక్సింగ్తో ఉంటుంది. అండ్ ఇది హ్యాండ్ గ్రిప్, పవర్ విండో కంట్రోల్, అన్లాక్, లాక్, స్పీకర్ ఆప్షన్, బోస్ అండ్ 1 bottle హోల్డర్. నైస్. అండ్ ఇది ఎంట్రన్స్. సో ఇలా వెళ్తే సీట్ ఉంది. మళ్ళీ లోపల 2 AC వెంట్స్ ఉన్నాయి, 2
ఛార్జింగ్ పాయింట్స్. లెట్ మీ చేంజ్ ద సీట్. సో ఇందులో వచ్చేసి మనకు స్పేస్ ఉన్నది, మళ్ళీ 2 పోర్ట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ చేసుకోవచ్చు. C పోర్ట్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ నైస్. నాకు నచ్చింది ఏంటంటే పక్కన లైట్లు ఇచ్చేసారు, తస్మాత్ జాగ్రత్త, అది బాగుంది ఫీచర్. అండ్ ఇది వచ్చేసి మనకు హెడ్ రెస్ట్ విత్ ఎక్స్ట్రా పిల్లో, 2 హెడ్ రెస్ట్ వస్తున్నాయి. సో 2 పర్సన్స్ కెన్ సిట్ అని కంపెనీ ఇస్తుంది కంఫర్ట్, బట్ స్టిల్ యూ కెన్ మేక్ ఇట్ అప్ టు 3. ఆర్మ్ బ్రెస్ట్ మిడిల్లో ఉంది విత్ 2 కప్ హోల్డర్స్. నైస్ కుషనింగ్ ఈజ్ నైస్, ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ మిక్స్. ఫ్రంట్ 2 seats are ventilated, rear seats not ventilated. Thank you for watching my video. Creta మొత్తం కవర్ చేసేసినాం ఇవాళ. హుండై షోరూమ్ ద్వారకాలో ఉంది. ప్లీజ్ విజిట్ హుండై షోరూమ్ ద్వారకా. కాంటాక్ట్ number for booking any vehicle, I will share the contact number on screen. Please call and book your car. వెళ్తూ ఫైనల్ Creta signing off. Bye bye.